బుల్లిరాజు చాలా ఫేమస్ అయిపోయాడు, చాలా కాస్ట్లీ కూడా అయిపోయాడు. బుల్లిరాజు అలియాస్ మాస్టర్ రేవంత్ ప్రజెంట్ ఈయన ఒక్క రోజుకి ₹1,00,000 వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడంట. ఈ విషయం తెలిసిన తర్వాత కొత్తగా ఎవరైనా డైరెక్టర్లు ఆయనకి సినిమాలో అవకాశం ఇవ్వాలంటే కూడా కొంచెం వెనకడుగు వేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటే పెద్దగా అంటే ఎప్పటి నుంచో కూడా మంచి ఫేమ్ ఉండి అండ్ వాళ్ళకు మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా రెమ్యునరేషన్లు మాత్రం ఇవ్వట్లేదు. అంటే ఇవ్వడం అని కాదు, స్టార్టింగ్ నుంచి కూడా అదే రెమ్యునరేషన్లు వాళ్ళు తీసుకుంటూ ఇప్పటికి కూడా సినిమాలో చేసినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఒక సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ అయినా మాకు రావాలి, చిన్న అవకాశమైనా మాకు రావాలి, ఒక్క అవకాశం వస్తే చాలు మమ్మల్ని మేము నిరూపించుకుంటామని వెయిట్ చేసే వాళ్ళు లక్షల్లో ఉన్నారు. హైదరాబాద్లోని కృష్ణానగర్ ఏరియాలో చూస్తే గల్లీలో ఒక 10-15 మంది, 20 మంది, 30 మంది కూడా వస్తూ ఉంటారు. అంటే అందరూ కూడా జూనియర్ ఆర్టిస్టులుగా ట్రై చేస్తూ వాళ్ళు నిరూపించుకోవడానికి ఒక్క అవకాశం దొరికితే మమ్మల్ని మేము నిరూపించుకుంటాము, మా యాక్టింగ్ ఏంటి, మా యొక్క ప్యాషన్ ఏంటి అనేది మేము ప్రపంచానికి చూపించుకోవాలనుకుంటున్నాము అని చెప్పేసి కొన్ని వందల మంది, వేల మంది, లక్షల మంది ఎదురు చూసినటువంటి సందర్భాలు. కానీ ఈ విధంగా ఏదో ఒక ఛాన్స్ వచ్చినప్పుడు, అది మంచిగా ఫేమ్ వచ్చినప్పుడు దాన్ని మాత్రం మిస్యూజ్ చేసుకుంటూ ఉంటారు. మరి బుల్లిరాజు ఒకప్పుడు జనసేన పార్టీకి క్యాంపెయినింగ్ చేసినటువంటి వ్యక్తి. ఆ క్యాంపెయినింగ్లో తను మాట్లాడినటువంటి మాటలు చాలా మంచిగా ఉన్నాయి, అందరినీ కూడా ఆకట్టుకున్నాయని చెప్పేసి మన అనిల్ రావిపూడి గారు ఫస్ట్ సినిమాలో సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో అవకాశం ఇచ్చారు. ఆ సినిమాలో బుల్లిరాజు యొక్క క్యారెక్టర్ అనేది ఆ సినిమా మొత్తానికే ప్లస్ పాయింట్ అయ్యింది. అందరి అట్రాక్షన్ కూడా అబ్బాయి పైనే పడింది. ఆ తర్వాత ఆయన క్యారెక్టర్కి కావచ్చు, ఆ అబ్బాయికి కావచ్చు మంచి ఫేమ్ వచ్చింది. ఆ తర్వాత వరుసగా ఆఫర్లు వస్తూ అందరినీ కూడా ఆకట్టుకుంటూ చేసిన ప్రతి ఒక్క సినిమాల్లో కూడా తన క్యారెక్టర్ని ఎలివేట్ చేస్తూ చాలా మంచి ప్రజాదరణ బుల్లిరాజు సంపాదించుకున్నాడు. అంత మాత్రానికి ఒక్క రోజుకి ₹1,00,000 తీసుకోవాలంటే మరి ప్రజెంట్ అయితే కొంతమంది డైరెక్టర్లు అడిగినప్పుడు బుల్లిరాజు యొక్క డే రెమ్యునరేషన్, ఇది కంప్లీట్ సినిమా మొత్తానికి కాదు, ప్రాజెక్ట్ మొత్తానికి కాదు, ఒక మంత్కి కాదు, ఒక్క రోజుకి 1,00,000 నుంచి 1,50,000 వరకు బుల్లిరాజు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు అనే మాట సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం జరుగుతుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది? నిజంగానే బుల్లిరాజు ఈ విధంగా చెప్తున్నాడా? తన కుటుంబ సభ్యులు ఈ విధంగానే మాట్లాడుతున్నారా? లేకపోతే సోషల్ మీడియాలో తన ఫేమ్ని తగ్గించడానికి, తనకు అవకాశాలు రాకుండా చేయడానికి ఎవరైనా ఈ విధంగా చేస్తున్నారా అంటే మరి దానికి కూడా కొన్ని అనుమానాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ప్రజెంట్ జనరేషన్లో ఒకరు ఎదుగుతున్నారంటే అతన్ని సపోర్ట్ చేయడం కన్నా వెనక్కి లాగే వాళ్ళు చాలా మంది కూడా ఉంటారు. అది ఒక జూనియర్ ఆర్టిస్ట్ కావచ్చు, లేకపోతే చైల్డ్ ఆర్టిస్ట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. అండ్ ఇంతకుముందు జనరేషన్లో చైల్డ్ ఆర్టిస్ట్గా మంచి పేరు సంపాదించుకొని తక్కువ కాలంలో మంచి ఫేమ్ వచ్చిన వాళ్ళు తేజ సజ్జ కావచ్చు, చాలామంది కూడా ఉన్నారనమాట. సో మరి వాళ్ళందరూ ఇప్పుడు యంగ్ జనరేషన్ హీరోలుగా కూడా ముందుకు వచ్చారు. సో అలా అంటే ఆ తోవలోనే ఇప్పుడు బుల్లిరాజు కూడా తక్కువ సమయంలో ఒకే ఒక్క ఛాన్స్తోని తన ఫేమ్ అనేది ఆకాశాన్ని అంటింది. ప్రతి ఒక్క సినిమాలో కూడా తను పెట్టి చెయ్యాలి అని చెప్పేసి చాలామంది డైరెక్టర్లు కూడా భావిస్తున్న తరుణంలో ఇప్పుడు తన గురించి ఇలాంటి రూమర్స్ అనేవి సోషల్ మీడియాలో చాలా భారీ ఎత్తున ప్రచారం జరుగుతూ ఉన్నాయి. మరి అందులో నిజం ఉందా, అబద్ధం ఉందా? ఒకవేళ నిజం ఉంటే కనుక ఖచ్చితంగా అవకాశాలు మాత్రం తగ్గిపోయడానికి 100కి 100% ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒకవేళ అబద్ధం అయితే ఖచ్చితంగా అబ్బాయి టీం వాళ్ళు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు బయటకు వచ్చి ఈ విధంగా తప్పు ప్రచారం చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు కూడా బయటికి చెప్పాలి. అప్పుడే ప్రజలకు కూడా తెలుస్తుంది. అప్పటి వరకు మాత్రం ఈ విధంగా బుల్లిరాజు గురించి మాత్రం లేనిపోని అపోహలు కావచ్చు అండ్ తప్పుడు ప్రచారం కావచ్చు సోషల్ మీడియాలో జరుగుతూనే ఉంటుంది. మరి ఒకవేళ ఇది గనక నిజం అవుతే ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీలో మాత్రం బుల్లిరాజుకి ఇంకా అవకాశాలు మాత్రం తగ్గిపోయినట్టే.